చదువుతోనే ఉజ్వల భవిష్యత్ సాకారం అవుతుంది. ఈ క్రమంలో విద్యార్థులు కష్టపడి ఓ ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసించాలి. చదువు మనిషి జీవితాన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేస్తుందని హార్వర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక రామ్నగర్ కాలనీలోని హార్వర్డ్ పాఠశాల ఆవరణలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. హార్వర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఉన్నత విద్యా ప్రమాణాలకు దిక్చూచి ఎందరో విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దిన సరస్వతి నిలయం కూడా చదువుతో పాటు క్రీడలు, ఇతర పోటీ పరీక్షలకు ప్రాధాన్యతనిస్తూ చిత్తూరులో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హార్వర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇవాళ 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. ముందుగా స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ భాస్కర్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలను గావించి ప్రసంగించారు. అనంతరం కరస్పాండెంట్ త్రివేణి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య చాలా అవసరమన్నారు. అప్పుడే జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను సులభంగా జయించవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా కిట్లను అందజేసి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించాలని ఆశీర్వదించారు. రిటైర్డ్ హెడ్ మాస్టర్ సునందన్ రెడ్డి మాట్లాడారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలని, క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు మధు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. ప్రతి ఒక్కరితోనూ కలిసిమెలిసి జీవించేటటువంటి దాన్ని అలవాటు పరుచుకోవాలి. ఈ 2 నెలల్లో మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రతి వాతావరణాన్ని మీకు అనుగుణంగా మలుచుకోవాలా. ప్రతి చెడు కాదు, మంచి కాదు, ఏవి కూడా మీరు ఏరంటే మీకు అనుగుణంగా మలుచుకోవాలా. ప్రతి ఒక్కరితోనూ మంచిగా ఉండాలా. చిన్న విషయాలకంతా కూడా ఏరంటే కోపపడకూడదు. చిన్న విషయాలకంతా కూడా ఏరంటే మీరు బాధపడకూడదు, కృంగిపోకూడదు. ఏదైనా కూడా కానీ మనం ఏరంటే పాజిటివ్ దృక్పథంలో ఆలోచించాలా, పాజిటివ్గా తీసుకోవాలా. అప్పుడే మనం ఏ రంగంలో అయినా కూడా ఏరంటే జీవితానికి ఒక గమ్యం ఉండాల. ఒక గమ్యం అనేది మీరు ఇప్పుడే ఏర్పరచుకోవాలా. ఒక నిర్ణయానికి వచ్చేయాలా. ఇప్పుడు మీకు ఈ స్టేజ్లో ఏ నిర్ణయాలు అనేటువంటివి ఇప్పుడే తీసుకోవాలా. ఏ కాలేజీలో చేరినా, ఎక్కడ చేరినా మీరు ఏరంటే ఫస్ట్ కష్టపడాలా. ఎవరైనా కానీ, అది ఒక కార్మికుడు కానీ, ఒక రిక్షావాడు కానీ, ఒక డ్రైవర్ కానీ, ఒక విద్యార్థి కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ, ఎవరైనా కూడా వాళ్ళ వృత్తిలో, వాళ్ళ రంగంలో వాళ్ళు రాణించాలంటే కంపల్సరిగా కష్టపడాలి. వాళ్ళందరికీ ఆనవాయితీగా ప్రతి సంవత్సరం నా యొక్క కోరిక ప్లస్ నా యొక్క నమ్మకం, వాళ్ళకి అవసరమో ఎగ్జామ్ రాసేదానికి అవన్నీ ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. ఇది నాకు ఒక సాంప్రదాయం ప్లస్ నాకు ఒక నమ్మకం. నేను నా చేతుల మీదుగా ఇస్తే అది సక్సెస్ కానీ ఫెయిల్యూర్ అనే ఇక్కడే కాదు, ఏ రంగంలో అయినా, ఎంతమందికైనా, ఎవరికైనా నేను ఇచ్చింది ఇంతవరకు వృధా అయింది, నా చెవికి రాలేదు.